హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు 9వ తరగతి బయాలజీ నుంచి దాదాపుగా 100+ బిట్స్ తయారు చేయడం జరిగింది. మొత్తం 1వ పాఠమే కణం అనే పాఠాన్ని ర్యాపిడ్ రివిజన్గా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇంతకుముందు చదివితే ఇది వింటూ అవగాహన చేసుకోవచ్చు. ఒకవేళ చదవకపోయినా అవగాహన అవుతుంది. మరొకసారి మరలా వింటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. 9th క్లాస్ బయాలజీలో 30% కంప్లీట్ అయిపోతుంది. సో ఇలా ర్యాపిడ్ రివిజన్ మొదలు పెడుతున్నాం. ఈ ర్యాపిడ్ రివిజన్ ఎలాగుందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక 9th క్లాస్ బయాలజీ 1వ పాఠం కణం నుంచి పూర్తిగా ఎక్కడ ఒక్క ముక్క కూడా వదలకుండా చూద్దాం. 1వది, కణం అనేది ఒక చిన్న గది అని అర్థం ఇచ్చే లాటిన్ భాషా పదం. కణం అనేది ఒక చిన్న గది అని అర్థం ఇచ్చే లాటిన్ భాషా పదం. బెండు అనేది చెట్టు యొక్క కాండపు బెరడు. బెండు అనేది చెట్టు యొక్క కాండంలో బెరడు. అలాగే 1665లో హుక్ స్వయంగా తయారు చేసిన సూక్ష్మదర్శినితో దానిని పరిశీలించాడు. తానే స్వయంగా సూక్ష్మదర్శిని తయారు చేశాడు. అలాగే ఏ సంవత్సరం అంటే 1665లో. 1674లో ల్యూవెన్ హుక్ మెరుగుపరచబడిన సూక్ష్మదర్శినితో స్వేచ్ఛాయుత సజీవ కణాలను మొదట పరిశీలించాడు. 1674లో స్వేచ్ఛాయుత సజీవ కణాలను మొదట పరిశీలించాడు. అలాగే 1831లో రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త కణంలో కేంద్రకం కనుగొన్నాడు. 1831లో రాబర్ట్ బ్రౌన్ కేంద్రకం కనుగొన్నాడు కణంలో. అలాగే పర్కింజే అనే శాస్త్రవేత్త 1839వ సంవత్సరంలో కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం అనే పేరు రూపొందించాడు. సో జీవ పదార్థం అనే పేరు రూపొందించింది పర్కింజే 1839లో. అలాగే అన్ని మొక్కలు, జంతువులు కణాలతో నిర్మితం అవుతాయి అని, కణం జీవి యొక్క మౌలిక ప్రమాణము అని కణ సిద్ధాంతాన్ని సమర్పించినది స్లెడన్ మరియు స్వాన్. అలాగే కణాలు వాటి పూర్వ కణాల నుండే ఉద్భవిస్తాయని కణ సిద్ధాంతం విస్తరణ చేసినది విర్కోవ్. అలాగే ఏక అంటే ఒక్కన జీవులు, ఉదాహరణ అమీబా, పారామీసియం, క్లామిడోమోనస్ బ్యాక్టీరియా, ఇలాంటివన్నీ కూడా ఏకకణ జీవులు ఇవి. అలాగే కణాల ఆకారము, పరిమాణము అనే దేని మీద ఆధారపడి ఉంటుందంటే అవి చేసే నిర్దిష్ట పనిపై ఆధారపడి ఉంటుంది. కణం యొక్క ఆకారము, దాని పరిమాణము, షేప్ అండ్ సైజ్. అలాగే ప్రత్యేక పనులు నిర్వహించే కణాంగాలన్నీ కలిపి కణం అని పిలువబడే ప్రాథమిక నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. అంటే కణాంగాలన్నీ కలిస్తేనే కణం. అలాగే కణంను బాహ్య వాతావరణం నుండి వేరు చేసే పొర ఏదైతే ఉందో దాన్ని ప్లాస్మా త్వచము లేదా కణ త్వచము అంటాం. ఇది జంతు కణాల్లోనూ అటు మొక్క కణాల్లోనూ ఉంటుంది. అదే కణ కవచం అయితే మొక్క కణాల్లో మాత్రమే ఉండి జంతు కణాల్లో ఉండదు. కానీ కణంను బాహ్య వాతావరణం నుండి వేరు చేసే పొర ఏది అని అడిగితే కణ త్వచమే ఆన్సర్ పెట్టాలి. అదే మొక్క కణాల్లో వేరేగా అంటే కణ కవచం అని చెప్పొచ్చు. కొన్ని పదార్థాలను అనుమతిస్తుంది, కొన్ని అనుమతించదు. కనుకే ఈ ప్లాస్మా పొరను, ఈ కణ త్వచాన్ని విచక్షణ స్తరము లేదా వర్ణాత్మక పారగమ్య త్వచము అని అంటారు. అంటే కొన్ని పదార్థాలను ఇది ఐడెంటిఫై చేస్తుంది, అనుమతిస్తుంది, కొన్నింటిని అనుమతించదు. అందుకే దీన్ని విచక్షణ స్తరము లేదా వర్ణాత్మక పారగమ్య త్వచము అని అంటారు. అనదర్ నేమ్ ఇది. అలాగే కణంలోకి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్లు ఎలా రవాణా అవుతాయి అంటే వ్యాపనం అనే ప్రక్రియ ద్వారా రవాణా అవుతాయి. అలాగే అసలు వ్యాపనం అంటే ఏంటంటే పదార్థం ఎక్కువ గాఢత గల ప్రాంతం నుండి తక్కువ గాఢత ప్రాంతంకి బదిలీ అవడం. చూడండి, ఎక్కువ గాఢత గల ప్రాంతం నుండి తక్కువ గాఢత గల ప్రాంతానికి బదిలీ అవడమే వ్యాపనం. మరియు వాయు మార్పిడిలో వ్యాపనం కణాల మధ్య, అలాగే కణం దాని బాహ్య వాతావరణం మధ్య కూడా జరుగుతుంది. చూడండి, కణాల మధ్య, కణము దాని బాహ్య వాతావరణం మధ్య కూడా ఈ వ్యాపనం జరుగుతుంది. కణంలో కార్బన్ డైఆక్సైడ్ గాఢత ఎక్కువైపోతే బయటకు వస్తుంది, ఆక్సిజన్ గాఢత తక్కువైతే లోపలికి వెళ్తుంది. ఇది రివర్స్ ప్రక్రియలో జరుగుతుంది. అలాగే వర్ణాత్మక పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి అణువుల కదలికనే ద్రవాభిసరణం అంటారు. చూడండి, ఈ ప్లాస్మా త్వచం ద్వారా కదలిక జరిగితే దాన్నే, ఈ వ్యాపనాన్నే ద్రవాభిసరణం అనే పేరుతో పిలుస్తారు. అలాగే హైపోటోనిక్, ఐసోటోనిక్, హైపర్టోనిక్ గురించి విందాం. 18వ చూడండి, హైపోటోనిక్ అంటే అల్పగాఢత గల ద్రావణం. ఈ అల్పగాఢత గల ద్రావణంలో కణంకి బయట వాతావరణంకి నీరు వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. అయితే కణం యొక్క గాఢత తక్కువ ఉంటుంది కాబట్టి, అల్పగాఢత కాబట్టి ఇందులోకి నీరు ఎక్కువగా వచ్చి కణం అనేది ఉబ్బుతుంది. అలాగే ఐసోటోనిక్ అంటే సమగాఢత గల ద్రావణం. సమగాఢత అంటే లోపల బయట ఒకేలా ఉంటుంది. అంటే ఇక్కడ కణ వ్యాప్తి జరగదని కాదు. కణం లోపలికి వెళ్ళే నీటి పరిమాణము, బయటికి వెళ్ళే నీటి పరిమాణం సమానంగా ఉంటుంది. అంటే ప్రసరణ జరుగుతుంది కానీ రెండు ఈక్వల్గా జరుగుతుంది. అందుకే కణం యొక్క పరిమాణం ఐసోటోనిక్ ద్రావణంలో మారదు. అలాగే అధిక గాఢత గల ద్రావణం హైపర్టోనిక్ ద్రావణం అయితే కణం లోపల గాఢత ఎక్కువగా ఉంటుంది, బయట తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రసరణ లోపల నుంచి బయటికి ఎక్కువ అవుతుంది కాబట్టే కణం కుచించుకుపోతుంది. చాలా ఇంపార్టెంట్. హైపోటోనిక్లో కణం ఉబ్బుతుంది, ఐసోటోనిక్లో కణం పరిమాణం మారదు, హైపర్టోనిక్లో కణం కుచించుకుపోతుంది. అన్నింటిలో కూడా బయటికి లోపలికి ప్రసరణ, నీటి ప్రసరణ జరుగుతూనే ఉంటుంది.
నెక్స్ట్ కొన్ని కట్ అయ్యాయి. 23వది మొక్కలు వేర్ల ద్వారా నీరు పీల్చుకోవడం అనేది ద్రవాభిసరణకి ఉదాహరణ. మొక్కలు వేర్ల ద్వారా నీరు పీల్చుకోవడం ద్రవాభిసరణం. అలాగే ప్లాస్మా పొర చాలా మృదువైనది. 25వది ఇది ప్లాస్మా పొర లిపిడ్లు, ప్రోటీన్స్ అని పిలువబడే సేంద్రియ అణువులతో రూపొందించబడింది. అలాగే కణత్వచంకు సాగే గుణం ఉండటం వలన కణం వెలుపల గల ఆహారము, ఇతర పదార్థాలు చుట్టుముట్టి కణంలోకి గ్రహించడానికి తోడ్పడుతుంది. దీనినే ఎండోసైటాసిస్ అంటాం. ఎండోసైటాసిస్ అంటే కణత్వచంకు సాగే గుణం ఉండడం వలన కణం వెలుపల గల ఆహారము, ఇతర పదార్థాలు చుట్టుముట్టి కణంలోకి గ్రహించుతుంది. ఇదే ఎండోసైటాసిస్. అలాగే ప్లాస్మా పొరతో పాటుగా మొక్కలో ఉండే ఇంకో పొర కణకవచం. అసలు ఈ కణకవచం ప్లాస్మా పొర వెలుపల ఉంటుంది. కణకవచం సెల్యులోజ్తో నిర్మితమై ఉంటుంది. కణకవచం వలన జంతు కణాల కంటే మొక్క కణాలు పరిసర ద్రావణాల్లో వచ్చే ఎక్కువ మార్పులను తట్టుకోగలవు. ఎందుకంటే ప్రొడక్షన్గా ఎక్స్ట్రా ఉంది కాబట్టి లేయరు, ఇది జంతు కణాల్లో ఉండదు కాబట్టి జంతు కణాల కంటే మొక్క కణాలు పరిసర ద్రావణాల్లో వచ్చే ఎక్కువ మార్పులని తట్టుకొని జీవిస్తాయి. అలాగే వాటి రసాయనిక నిర్మాణం కారణంగా కణంలో వివిధ ప్రాంతాలు విభిన్న రంగులను పొందుతాయి. కణంలో రంజనాలు చేస్తూ ఉండేటప్పుడు వివిధ ప్రాంతాలు వివిధ రంగులను పొందుతాయి వాటి రసాయనిక నిర్మాణం కారణంగా. అలాగే కణం లోపల కేంద్రకం ఆవరించి 2 పొరల కేంద్రక త్వచం ఉంటుంది. చూడండి, కణం లోపల కేంద్రకం ఆవరించి 2 పొరల కేంద్రక త్వచం ఉంటుంది. అలాగే కణ విభజన చెందేటప్పుడు మాత్రమే కేంద్రకం కడ్డీలు కలిగిన క్రోమోజోములు కలిగి ఉంటుంది. అంటే కేంద్రకంలో క్రోమోజోములు నిరంతరంగా ఉండకుండా కణ విభజన చెందినప్పుడు మాత్రమే ఉంటాయి. 34 అనువంశికత సమాచారం ఈ క్రోమోజోముల్లో డిఎన్ఏ రూపంలో ఉంటుంది. అనువంశికత హెరిడిటీ సమాచారం అంతా కూడా. అలాగే డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్. అలాగే క్రోమోజోములు డిఎన్ఏ మరియు ప్రోటీన్లతో కూడిన నిర్మాణాలు. క్రోమోజోములు అంటే దేంతో అంటే డిఎన్ఏ మరియు ప్రోటీన్లు 2 కూడా ఉంటాయి ఆ నిర్మాణాల్లో. అలాగే డిఎన్ఏలో క్రియాత్మక విభాగం ఏంటి అంటే జన్యువులు, జెనెటిక్స్. డిఎన్ఏలో క్రియాత్మక విభాగం ఏది అంటే జన్యువులు. అలాగే కణ విభజన చెందనప్పుడు ఈ డిఎన్ఏ క్రోమాటిన్ పదార్థంలో భాగంగా ఉంటుంది. అనువంశికత సమాచారం కలిగిన డిఎన్ఏ కణ విభజన చెందినప్పుడు ఈ క్రోమాటిన్ అనే పదార్థంలో భాగంగా నిలవ ఉంటుంది. విభజన చెందినప్పుడు మాత్రమే బయటికి వ్యాప్తి అవుతుంది. నెక్స్ట్ 39 కణ ప్రత్యుత్పత్తిలో కేంద్రకం ప్రధాన పాత్ర వహిస్తుంది. చూడండి, కణం యొక్క ప్రత్యుత్పత్తిలో ప్రధాన పాత్ర వహించేది కేంద్రకం. అలాగే బ్యాక్టీరియాలో కేంద్రక త్వచం ఉండదు. అందుకే కేంద్రక ప్రాంతం సరిగ్గా ఏర్పడక కేంద్రక ఆమ్లాలు కలిగిన ప్రాంతం మాత్రమే కలిగి ఉంటుంది. దీనినే న్యూక్లియాయిడ్ అని అంటారు. చూడండి, బ్యాక్టీరియా కేంద్రక పూర్వజీవి అంటాం కదా, అంటే కేంద్రకం లేనట్లు కాదు. కేంద్రకానికి ఉండే త్వచం మాత్రమే ఉండదు. కేంద్రకం ఉంటుంది కానీ సరిగ్గా మిక్స్ అయిపోయి సరిగ్గా కనిపించదు, సరిగ్గా ఆమ్లాలు కూడా అక్కడ ఉండవన్నమాట. 41 కేంద్రక త్వచం లేని కణాలే కేంద్రక పూర్వ కణాలు. ఇప్పుడు చెప్పుకున్నట్లుగా కేంద్రక పూర్వ కణాలు అంటే కేంద్రకం లేనివని కాదు, కేంద్రక త్వచం లేని కణాలు. అలాగే దీన్నే ప్రొకారియోట్ అంటాను కదా. ఈ ప్రో లేదా పూర్వ అంటే ఆదిమ లేదా ప్రాథమిక అని అర్థం. కార్యోట్ అంటే కార్యోన్, కేంద్రకం అని అర్థం. అలాగే కేంద్రక త్వచం కలిగిన జీవులనే నిజ కేంద్రక జీవులు అంటారు. డెవలప్మెంట్ అయినవి నిజ కేంద్రక జీవులు కదా, వీటికి కేంద్రకంతో పాటు కేంద్రక త్వచం కూడా అదనంగా ఉంటుంది. అలాగే ప్లాస్మా పొర లోపల ఉండే ద్రవాన్ని ఏమంటామంటే కణద్రవ్యం. కేంద్రక త్వచం లోపల ఉండేది కేంద్రక ద్రవ్యం. అలాగే ఈ కణద్రవ్యంలో అంటే ప్లాస్మా పొరకి కేంద్రక త్వచంకి మధ్య ఉండే కణద్రవ్యంలో కేంద్రక త్వచంతో పాటు త్వచం కలిగిన కణాంగాలు కూడా ఉంటాయి. అంటే రకరకాల కణాంగాలు, లైజోజోములు, రైబోజోములు, మైట్రోకాండ్రియాలు, గాల్జీ సంక్లిష్టం, ఇలాంటివన్నీ కూడా త్వచం కలిగి ఉంటాయి. అలాగే వైరస్లకి ఈ పొరలేం ఉండవు. ఈ కణాంగాలకు ఉండే త్వచాలు వైరస్లకు ఉండవు కాబట్టి అతిదేయి శరీరంలోకి ప్రవేశించి అప్పుడు కణ యంత్రాంగం ద్వారా అభివృద్ధి చెందే వరకు వాటి జీవ లక్షణాలను వ్యక్తం చేయవు. అందుకే మన లోపలికి వచ్చిన వైరస్లు వెంటనే దాని యొక్క ప్రభావాన్ని చూపించక దాన్ని డెవలప్మెంట్ చేసుకుని జీవ లక్షణాలు వ్యక్తం చేసినంత వరకు టైం తీసుకుంటాయి అన్నమాట. అలాగే కేంద్రక పూర్వకణం 1 నానోమీటర్ ఉంటుంది. ఇందులో ఉండే క్రోమోజోములు ఎన్ని అంటే 1 మాత్రమే, జత కాదు, 1 మాత్రమే. 48 నిజ కేంద్రక కణం అంటే 5 నుంచి 100 నానోమీటర్స్ ఉంటాయి. అలాగే ఇందులో క్రోమోజోములు 1 కంటే ఎక్కువ ఉంటాయి. కేంద్రక పూర్వజీవుల్లో 1 ఉంటే ఈ నిజ కేంద్రక జీవుల్లో 1 కంటే ఎక్కువ క్రోమోజోములు ఉంటాయి. అలాగే అంతర్జీవ ద్రవ్యజాలం ఈఆర్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఈ ఈఆర్ ఇది పొడవైన గొట్టాలు లేదా గుండ్రని లేదా దీర్ఘచతురస్రాకారపు సంచులలా ఉంటాయి ఈఆర్. దీని త్వచం ప్లాస్మా పొరని పోలి ఉంటుంది, కణత్వచాన్ని పోలి ఉంటుంది దీని త్వచం కూడా. అలాగే 51 అంతర్జీవ ద్రవ్యజాలం అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలు 2 రకాలు ఉంటాయి. గరుకు, నునుపు, స్మూత్, రఫ్ ఇలా 2 ఉంటాయి. ఈ ఆర్ఈఆర్ అంటే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం, దానిపైన గరుగ్గా ఉండడానికి కారణం దాని మీద రైబోజోములు ఉంటాయి. సో
ఈ రైబోజోమ్లు తయారు చేయబడిన ప్రోటీన్స్తో ఈఆర్తో కణంలో వివిధ భాగాలకి సరఫరా చేయబడతాయి అన్నమాట. ఇవి ఒకవేళ కణం పనిచేయటకు కొవ్వులు లేదా లిపిడ్స్ తయారీలు కూడా ఈ నునుపు ఈఆర్, చూడండి నునుపు ఈఆర్ ఇక్కడ స్మూత్ ఈఆర్ అనేది సహాయం చేస్తుంది కణం పనిచేయడానికి కొవ్వులు లేదా లిపిడ్స్ తయారీలో. అలాగే ఈఆర్లో అంటే అంతర్జీవ ద్రవ్యజాలంలో ప్రోటీన్స్, లిపిడ్స్ కణత్వచము నిర్మాణంలో సహాయపడతాయి. దీనినే త్వచ జీవోత్పత్తి అంటాం. చూడండి కణత్వచంకి ఏవైనా మరమ్మతులు కావాలన్నా నిర్మించాలన్నా కూడా ఈ అంతర్జీవ ద్రవ్యజాలంలో గల ప్రోటీన్లు, లిపిడ్లే సహాయపడతాయి. అందుకే దీనిని త్వచ జీవోత్పత్తి అంటాం. సో బిట్ అడగొచ్చు, కణత్వచాన్ని నిర్మాణంకి ఉపయోగపడేది ఏది అంటే అంతర్జీవ ద్రవ్యజాలం అని సమాధానంగా మనం రాయాల్సి ఉంటుంది. అలాగే కొన్ని ప్రోటీన్స్, లిపిడ్స్ ఎంజైమ్లు, హార్మోన్లుగా పనిచేస్తాయి. ఈ అంతర్జీవ ద్రవ్యజాలంలో గల కొన్ని ప్రోటీన్లు, లిపిడ్లు ఎంజైమ్లాగా, హార్మోన్లాగా కూడా పనిచేస్తాయి. అలాగే కణద్రవ్యంలో వివిధ పదార్థాల మధ్య లేదా కణద్రవ్యానికి కేంద్రకంకి మధ్య పదార్థాల రవాణాకు వారధిగా, బ్రిడ్జిలాగా ఎవరుంటారంటే ఈ అంతర్జీవ ద్రవ్యజాలమే ఉంటుంది. అలాగే సకశేరుకాల కాలేయ కణాల్లో విష పదార్థాలు, మందులు నిర్వీర్యం చేసేది కూడా ఎస్ఈఆర్ అంటే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలమే సకశేరుకాల కాలేయ కణాల్లో విష పదార్థాలని, మందులు నిర్వీర్యం చేస్తుంది. అలాగే కణం యొక్క కొన్ని జీవ రసాయనిక చర్యలకి ఉపరితలాన్ని అందించే కణద్రవ్య అల్లికగా ఈ అంతర్జీవ ద్రవ్యజాలను చెప్పుకుంటారు. అలాగే గాల్జీ సంక్లిష్టం మొదట కనుగొన్నది కెమిల్లో గాల్జీ. అతని పేరు మీద కానీ గాల్జీ సంక్లిష్టం అని చెప్తున్నారు. అతను గురించి తెలుసుకుందాం. కెమిల్లో గాల్జీ 1843లో బ్రెసియా సమీపంలో కోటెనలో జన్మించాడు. అతను పావియా విశ్వవిద్యాలయంలో వైద్య విద్యను అభ్యసించాడు. 1865లో పట్టభద్రుడు అయ్యాక అతను పావియాలో సెయింట్ మాటియా ఆసుపత్రిలో పనిచేయడం కొనసాగించాడు. ఆ సమయంలో అతని పరిశోధనలు చాలా వరకు నాడీ వ్యవస్థకు సంబంధించినవి. 1872లో అతను అబియా టెగ్రాసోలో దీర్ఘకాలిక అనారోగ్యం కోసం ఏర్పరిచిన ఆసుపత్రిలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ పదవిని అంగీకరించాడు. అతను మొదట ఈ ఆసుపత్రిలో ఒక చిన్న వంటగదిలో నాడీ వ్యవస్థపై తన పరిశోధనలు ప్రారంభించాడు. దానిని అతను ప్రయోగశాలగా మార్చాడు. ఏది ఏమైనప్పటికీ గాల్జీ నిర్వహించిన అత్యంత ప్రాముఖ్యత కలిగిన పని స్వతంత్ర నాడీ మరియు నాడీకరణ నిర్మాణాలను రంజనం చేసే విప్లవాత్మక పద్ధతి. గుర్తుంచుకోవాలి, స్వతంత్ర నాడీ మరియు నాడీకరణ నిర్మాణాలను రంజనం చేసే విప్లవాత్మక పద్ధతి. ఈ పద్ధతినే బ్లాక్ రియాక్షన్ అంటారు. సో గుర్తుంచుకోవాలి, బ్లాక్ రియాక్షన్ సంబంధించింది ఎవరికి సంబంధించింది అంటే కెమిల్లో గాల్జీ. ఈ పద్ధతి సిల్వర్ నైట్రేట్ యొక్క బలహీనమైన ద్రావణాన్ని ఉపయోగించి కణాల ప్రక్రియలు మరింత అత్యంత సున్నితమైన శాఖలను గుర్తించడంలో చాలా విలువ పొందింది. అతను సాంకేతికతను సవరించడం, మెరుగుపరచడం వంటి విధానాలపై తన జీవితాంతం పనిచేస్తూనే ఉన్నారు. గాల్జీ తన పనికి గుర్తింపుగా అత్యున్నత గౌరవాలు మరియు అవార్డులు కూడా అందుకున్నారు. అతను 1906లో నాడీ వ్యవస్థ నిర్మాణంపై చేసిన కృషికి శాంటియాగో రామోనీ కాజల్, గుర్తుంచుకోండి, కాజల్తో కలిసి నోబెల్ బహుమతిని పంచుకున్నాడు. 1906లో నోబెల్ బహుమతి కూడా ఇతనికి నాడీ వ్యవస్థ నిర్మాణంపై చేసిన కృషికి వచ్చింది. నెక్స్ట్ లైజోజోమ్స్ గురించి. లైజోజోమ్స్ నిర్మాణాత్మకంగా జీర్ణ ఎంజైమ్ల చేత నిండిన త్వచం చేత ఆవరించబడిన కోశాలు. ఇవి జీర్ణ ఎంజైమ్ల చేత నిర్మించబడతాయి ఈ లైజోజోమ్స్. ఈ ఎంజైమ్స్ ఆర్ఈఆర్తో తయారు. దీని ఎంజైమ్స్ అన్నీ కూడా గరుకు అంతర్జీవ ద్రవ్యజాలంతో తయారవుతాయి. అలాగే కణ వ్యర్థ విసర్జన వ్యవస్థగా దేని పేర్కొంటారంటే లైసోజోమ్స్. కణం యొక్క వ్యర్థ విసర్జన వ్యవస్థ లైసోజోమ్స్. అలాగే పాతబడిన కణాంగాలను జీర్ణం చేసి కణాన్ని శుభ్రపరిచేది కూడా లైసోజోమ్సే. ఇవి పదార్థాలను సంక్లిష్టం నుంచి సరళంగా మారుస్తాయి. సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చేవి ఎవరు అంటే లైసోజోమ్స్. అలాగే కణం దెబ్బతింటే లైసోజోమ్స్ పగిలి కణాన్ని జీర్ణం చేస్తాయి. ఒకవేళ కణమే పోతే ఈ లైసోజోమ్స్ పగిలిపోయి కణాన్నే జీర్ణం చేసేస్తాయి. అందుకే దీన్ని సూసైడ్ బ్యాగ్స్ అంటాం. స్వయం విచ్చిత్తి సంచులు అని కణంలో ఏ కణంగాని అంటామంటే లైసోజోమ్స్. అలాగే కణశక్త్యాగారాలు, కణశక్తి భాండాగారాలు అనేది దేన్ని అంటామంటే కణంలో ఉన్న ఇంకో కణాంగం మైట్రోకాండ్రియా. అసలు ఈ మైట్రోకాండ్రియాలో బయట త్వచం రంధ్రయుతంగా ఉంటుంది, లోపల త్వచం ముడతలు పడి ఉంటుంది. ఈ మైట్రోకాండ్రియాలోని శక్తిని ఏటీపీ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనే అణువుల రూపంలో విడుదల చేస్తుంది. ఈ మనకి శక్తినిచ్చేది శక్తి భాండాగారాలను దేన్ని అంటామంటే మైట్రోకాండ్రియా. ఎలా నిల్వ ఉంచుంది అంటే ఏటీపీ రూపంలో నిల్వ ఉంచుకుంటుంది, అణువుల రూపంలో. అలాగే కణం యొక్క శక్తి కరెన్సీ అని దేన్ని అంటామంటే, ఎనర్జీ కరెన్సీ అని దేన్ని అంటామంటే ఏటీపీ. శక్తి భాండాగారం అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగా మైట్రోకాండ్రియా ఉంటే మనకు వచ్చే కరెన్సీ నోట్లు లాంటిది ఈ ఏటీపీ అనమాట. అలాగే మైట్రోకాండ్రియా ప్రత్యేక కణాంగాలు. ఇవి ఒక ప్రత్యేక కణాంగాలు అనమాట. ఇవి తన సొంతంగా డిఎన్ఏని, రైబోజోమ్స్ని కలిగి ఉంటాయి. మైట్రోకాండ్రియా అనే కణాంగాలు సొంతంగా మరలా డిఎన్ఏ, రైబోజోమ్స్ని కలిగి ఉంటాయి. మైట్రోకాండ్రియా కొన్ని సొంత ప్రోటీన్స్ని కూడా తయారు చేసుకోగలదన్నమాట సొంతంగా.
నెక్స్ట్ కణాంగం ప్లాస్టిడ్స్. ఇవి వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయి, జంతు కణాల్లో ఉండవు, గుర్తుంచుకోవాలి. ప్లాస్టిడ్స్ మరలా రెండు రకాలు. క్రోమోప్లాస్టిడ్స్ వర్ణయుతంగా రకరకాల రంగుల్లో ఉంటాయి. ల్యూకోప్లాస్టిడ్స్ అంటే తెలుపు రంగులో లేదా రంగు లేకుండా ఉంటాయి. ఇక్కడ పత్ర ద్రవ్యం కలిగిన క్రోమోప్లాస్ట్నే క్లోరోప్లాస్ట్ అని అంటాం. అంటే క్లోరోప్లాస్ట్ ఎందులో భాగం అంటే క్రోమోప్లాస్ట్లో భాగం. ల్యూకోప్లాస్ట్లో పిండి పదార్థాలు, నూనెలు, ప్రోటీన్ రేణులు నిల్వ చేయబడతాయి. ఈ ల్యూకోప్లాస్ట్లోనే పిండి పదార్థాలు, నూనెలు, ప్రోటీన్లు నిల్వ చేయబడతాయి. అలాగే క్లోరోప్లాస్ట్ యొక్క అంతర్గత నిర్మాణ వ్యవస్థ స్ట్రోమా అనే పదార్థంలో పొందబర్చిన అనేక త్వచ దొంతరలను కలిగి ఉంటుంది. అలాగే బాహ్య నిర్మాణంలో అయితే ప్లాస్టిడ్స్ మైట్రోకాండ్రియాని పోలి ఉంటాయి. అంటే మైట్రోకాండ్రియాకి ఎలా త్వచం ఉంటుందో బాహ్య నిర్మాణంలో ప్లాస్టిడ్స్ కూడా అలానే ఉంటుంది. ప్లాస్టిడ్స్ కూడా సొంతంగా డిఎన్ఏ రైబోజోమ్స్ని కలిగి ఉంటాయి. చూడండి, మైట్రోకాండ్రియాకి ఎలాగైతే సొంతంగా డిఎన్ఏ రైబోజోమ్స్ ఉంటాయో ఈ ప్లాస్టిడ్స్ కూడా సొంతంగా డిఎన్ఏ రైబోజోమ్స్ అనేవి కలిగి ఉంటుంది. అలాగే రిక్తికలు, ఇంకో కణాంగం ఏంటంటే రిక్తికలు. ఇవి ఘన లేదా ద్రవ పదార్థాల నిల్వ సంచులు. కణం లోపల ఘన ద్రవ పదార్థాల నిల్వ సంచులు ఏవి అంటే రిక్తికలు, వ్యాక్యులోస్. రిక్తికలు వృక్ష కణాల్లో పెద్ద పరిమాణంలో, జంతు కణాల్లో చిన్న పరిమాణంలో ఉంటాయి. వృక్షాల్లో అయితే చాలా పెద్ద పరిమాణంగా, జంతు కణాల్లో చిన్న పరిమాణంలో ఉంటాయి రిక్తికలు. అలాగే కొన్ని వృక్ష కణాలు అయితే రిక్తిక మొత్తం కణం సైజులో 50 నుంచి 90% వరకు ఉంటాయి. అలాగే రిక్తికలు వృక్ష కణానికి స్పీత గుణాన్ని, దృఢత్వాన్ని కూడా ఇస్తాయి. రిక్తికలు వృక్ష కణానికి స్పీత గుణం, దృఢత్వం ఇస్తాయి. అలాగే వృక్ష కణం జీవితకాలంలో ముఖ్యమైన పదార్థాలు, అమైనో ఆమ్లాలు, చక్కెరలు, సేంద్రియ ఆమ్లాలు, ప్రోటీన్స్ను ఇందులో నిల్వ చేయబడతాయి. ఎందులో అంటే రిక్తికలు. అలాగే కొన్ని ఏకకణ జీవుల్లో రిక్తికలే కణం నుంచి నీటిని కానీ, కొన్ని వ్యర్థాల విసర్జనలో కానీ ప్రత్యేక పాత్రను పోషిస్తాయి ఈ రిక్తికలు. అలాగే జీవి యొక్క ప్రాథమిక నిర్మాణము కణమే, జీవి యొక్క ప్రాథమిక క్రియాత్మక ప్రమాణం కూడా కణమే. కణ విభజన రెండు రకాలు, సమవిభజన, క్షయకరణ విభజన. సమవిభజన అంటే కణ విభజన ద్వారా చాలా కణాలు పెరుగుదల కోసం విభజించబడమే సమవిభజన. ఇందులో పిల్ల కణాలు తల్లి కణాల వలె అదే సంఖ్యలో క్రోమోజోమ్స్ను కలిగి ఉంటాయి. ఇక్కడ సమవిభజన జరిగినట్లు. అదే క్షయీకరణ అంటే రెండు వరుస విభజనలు కలిగి ఉండే క్షయీకరణ విభజన లైంగిక కణాల్లో జరుగుతుంది. ఒక కణము క్షయీకరణ విభజనలో 2 కణాలకు బదులు 4 కణాలను ఏర్పరుస్తుంది. అయితే కొత్త కణాల్లో క్రోమోజోమ్స్ మాత్రం తల్లి కణాల్లో సగం మాత్రమే ఉంటాయి. కొత్త కణాల్లో క్రోమోజోమ్స్ తల్లి కణాల్లో సగం మాత్రమే ఉంటాయి. ఇవి బిట్స్. ఇప్పుడైతే వీటి మీద కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. క్రింది వానలో ఏవి తమ సొంత డిఎన్ఏ రైబోజోమ్స్ని కలిగి ఉంటాయి? 1 మైట్రోకాండ్రియా, 2 ప్లాస్టిడ్స్, 3 లైజోజోమ్స్. ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 1, 2, ఆప్షన్ సి 1, 2, 3, ఆప్షన్ డి 2 మాత్రమే. ఆన్సర్ ఆప్షన్ బి 1 మరియు 2. అంటే మైట్రోకాండ్రియాలు, ప్లాస్టిడ్లు వాటి సొంత డిఎన్ఏని రైబోజోముల్ని కలిగి ఉంటాయి. అలాగే 96వది, కేంద్రక పూర్వ కణాల్లో క్రోమోజోముల సంఖ్య 1, 1 జత, ఉండవు 2 జతలు. ఆన్సర్ ఆప్షన్ ఏ 1. కేంద్రక పూర్వ కణాల్లో క్రోమోజోములు ఎన్ని ఉంటాయి అంటే 1 మాత్రమే ఉంటుంది. అలాగే 97వది, కణంలో పదార్థాలు రవాణాకి వారధిగా పనిచేసేది మైట్రోకాండ్రియా, లైసోజోమ్స్, అంతర్జీవ ద్రవ్యజాలము, ప్లాస్టిడ్స్. ఆన్సర్ ఆప్షన్ సి అంతర్జీవ ద్రవ్యజాలము. ఈ ఈఆర్ అనేది కణంలో పదార్థాల రవాణాకి వారధిగా పనిచేస్తుంది. అలాగే 98వది, హైపోటోనిక్ ద్రావణం గురించి సరికానిది. 1 నీటి అణువులు కణత్వచం దగ్గర స్వేచ్ఛగా ప్రసరిస్తాయి, 2 కణం ఉబ్బుతుంది. ఆప్షన్ ఏ 1, 2, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ డి ఏది కాదు. ఎందుకంటే హైపోటోనిక్ ద్రావణంలో నీటి అణువులు కణత్వచం దగ్గర స్వేచ్ఛగా ప్రసరిస్తాయి. ఇది అల్పగాఢ ద్రావణం కాబట్టి కణం అనేది సైజులో ఉబ్బుతుందన్నమాట. 2 సరైనవే కాబట్టి సరికానిది అనేది ఆన్సర్ ఆప్షన్ డి ఏది కాదు. 99వది, కణంకి సాధారణంగా విచక్షణా స్తరం అని దీనిని పిలుస్తారు? కణత్వచం, కణకవచం, రిక్తిక, సెల్యులోజ్. ఆన్సర్ ఆప్షన్ ఏ కణత్వచం. కణానికి సాధారణంగా విచక్షణ స్తరము లేదా పారగమ్య త్వచం అని దేన్ని అంటారంటే ఆప్షన్ ఏ కణత్వచం. లాస్ట్ బిట్ 100వది, కేంద్రక పూర్వజీవులను క్రింది దేని ఆధారంగా చెబుతారు? కేంద్రక త్వచం లేని ఆధారంగా, కేంద్రకం లేని ఆధారంగా, కణత్వచం లేని ఆధారంగా, కణకవచం లేని ఆధారంగా. ఆన్సర్ ఆప్షన్ ఏ కేంద్రక త్వచం లేని ఆధారంగా ఈ కేంద్రక పూర్వజీవులని, కేంద్రకం కలిగిన జీవుల్ని, నిజ కేంద్రక జీవుల్ని విభజిస్తారు. ఇది ఫ్రెండ్స్ 9th క్లాస్ బయాలజీలో జీవుల మౌలిక ప్రమాణం అయిన కణం గురించి 100 బిట్లు తయారు చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.